బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూటమి కార్పొరేటర్లు. ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గులగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడంతో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. కోరం 74 మందితో జీవీఎంసీలో అడుగుపెట్టి అవిశ్వాసం నెగ్గుతామంటున్నారు కూటమి నేతలు. ఇప్పటికే హోటల్లో కార్పొరేటర్లతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ అయ్యారు. అయితే కూటమి కార్పొరేటర్లతో మలేషియా నుంచి విశాఖకు భూపతిరాజు సుజాత రాలేదు. ఇంకా కూటమి నేతలతో టచ్లోకి వెళ్లలేదని తెలుస్తోంది. మరో 2 కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరవుతారని వైసీపీ చెబుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతుంది ఓటింగ్ పై. అలాగే కూటమి కార్పొరేటర్లలో మలేషియా నుంచి విశాఖకు భూపతిరాజు అలాగే సుజాత కూడా రాలేదు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మరికొద్దిసేపట్లో కార్పొరేటర్లందరూ కూడా దస్పల్లా హోటల్ నుంచి ఆ జీవీఎంసీకి అయితే వెళ్ళనున్నారు. జీవీఎంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్గా ఉన్నటువంటి హరీందర్ ప్రసాద్ 11 గంటలకు ఓటింగ్ నిర్వహించడానికైతే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నటువంటి దస్పల్లా హోటల్ దగ్గర ఉన్నాం. దస్పల్లా హోటల్కి మొత్తం అందరూ ఒక్కొక్కరిగా చేరుకుంటున్నటువంటిది అయితే చూడవచ్చు. 74 మంది కోరం కావాలి. 74 మంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నారని ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కార్పొరేటర్లతో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులు, ఎందుకంటే విశాఖ సిటీలో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు, భీమిలి ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే, పెందుర్తి ఎమ్మెల్యే, అదేవిధంగా ఈ అనకాపల్లి ఎమ్మెల్యే, ఈ 4 ఎమ్మెల్యేలతో పాటుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, అదేవిధంగా విశాఖ ఎంపీ మతుకుమిల్ భరత్, వీళ్ళు మొత్తం అందరూ కలిపి ఎమ్మెల్సీలతో కలిపి మొత్తం 11 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నటువంటిది అయితే ఉంది. అందరూ ఎక్స్ అఫీషియో, అదేవిధంగా దాదాపుగా 49 మంది టీడీపీ కార్పొరేటర్లు, 14 మంది జనసేన కార్పొరేటర్లు, 2 బీజేపీ కార్పొరేటర్లతో మొత్తం హోటల్ నుంచి మొత్తం అందరూ కూడా ఒకేసారి కలిసి వెళ్ళడానికైతే పూర్తి ఏర్పాట్లు అయితే చేశాయి. ఒక సందడి వాతావరణం, ఎందుకంటే ఇప్పటికే కోరం పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి. ఎందుకంటే కోరం ఉంటే చాలు, 74 ఓట్ల కోరం ఉంటే గెలుపు అనేది చాలా సింపుల్ అవుతుంది. ఎందుకంటే 50% అంటే 49 ఓట్లు ఉంటే చాలు. అవి 49 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం అయితే టీడీపీ దగ్గరే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని కోరం కనుక చూపించగలిగితే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. హోటల్ లోపల ప్రస్తుతం అయితే మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మొత్తం అందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల కార్పొరేటర్లతో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అనకాపల్లి ఎంపీ, విశాఖ ఎంపీ అందరితోనూ ప్రస్తుతం అయితే లోపల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోపల అంటే మరికొద్దిసేపట్లో ఓటింగ్ జరుగుతుంది. అందరూ కలిసి ఓటింగ్కి వెళ్తున్నారు కదా, ఎట్లా ఏం చెప్తారు? అంటే అందరు కార్పొరేటర్లో ఓటింగ్ ఖచ్చితంగా అయిపోతుందనే భావిస్తున్నారు సార్. నెక్స్ట్ ఎన్డీఏ కూటమి మేయర్ వస్తారు. మీరు అందరూ కూడా 12 వరకు వెయిట్ చేయండి. శుభవార్త బయటకు వస్తారు. అంటే ఇప్పటి వరకు కూడా కోరం లేదు అనేది వైసీపీ అంటుంది కదా, మీరేమో? సార్ వార్తలు ఎన్నైనా రాసుకోవచ్చు సార్, నిజం ఇప్పుడు తెలుస్తుంది. మొత్తం మీకు ఫోటో బయటకు వస్తుంది కొన్ని. సో వస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒక్కొక్కరిని కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పార్టీ కండవ కప్పి మరీ లోపలికైతే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఏమనుకున్నా కూడా ఇందులో ఆలోచనే లేదు. కోరం 74 అనేది ఉంది, 74 కంటే ఎక్కువే ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా అంటే మలేషియా వెళ్ళినటువంటి భూపతిరాజు సుజాత, ఆమె నిన్న ఫ్లైట్ ఎక్కలేదు. ఈరోజు ఉదయం కూడా మరొక ఫ్లైట్లో ఇక్కడికి వస్తారనే సమాచారం ఉంది. కానీ ఈరోజు కూడా ఆ ఫ్లైట్ కూడా ఎక్కకుండా మలేషియాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్క ప్రకారం చూసినా కూడా కూటమికి సంబంధించినటువంటి కోరంలో ఒక సీటు తగ్గే అవకాశం అయితే ఉంది. దీనికి తోడు ఇప్పటికే వైసీపీ ఒక ప్రచారం అయితే వైసీపీ సర్కిల్లో నడుస్తున్నటువంటిది ఉంది. టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లో 2 అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే మేయర్, డిప్యూటీ మేయర్ల విషయంలో ఈ అసంతృప్తి అయితే వెలగొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసంతృప్తిగా ఉన్నటువంటి 2 కార్పొరేటర్లు కూడా ఓటు వేయడానికి గైర్హాజరవుతారనేది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. సో
దీన్ని లెక్కలో ఉంచుకుని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా మాకు కోరం ఉంది, మేము గెలిచి తీరుతామని చెప్తున్నటువంటిది అయితే ఉంది. విశాఖ సిటీ అభివృద్ధి చేయడం కోసం, ఎందుకంటే అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది, 9 నెలల కాలంలో కూడా మేము విశాఖ సిటీకి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. విశాఖ మేయర్ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులైతే గెలిచి తీరుతాం అనేది, అభివృద్ధి చేసి తీరుతాం అనేది పల్లా శ్రీనివాస్ చెప్తున్నటువంటిది. మేము ఎవరిని ప్రలోభాలకు గురి చేయలేదు, ఖచ్చితంగా మా పార్టీ విధానాలు నచ్చినటువంటి వాళ్ళే వైసీపీలోకి వస్తున్నారని చెప్తున్నటువంటిది అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది కార్యకర్తలు ప్రజెంట్ గెలుస్తారన్న నమ్మకంలో సో ఎందుకు ఇంత సడన్ గా మార్చాలనే అభిప్రాయం ఎందుకు? అసలు ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, మార్చాల్సిన అవసరం ఉందా అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏం చెప్తారు? సో ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో విశాఖ సంబంధించి కార్పొరేటర్లందరూ కూడా బస్సు కూడా ఇప్పుడే వీళ్ళు తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి 2 బస్సులు, ఎందుకంటే 74 మంది ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎక్స్క్యూటివ్ కాసేపట్లో విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు కూటమి కార్పొరేటర్లు. అయితే ఇప్పటికే విశాఖ నగర పాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ఆ నోటీస్ ఇవ్వడంతో కూడా కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. కోరం 74 మందితో జీవీఎంసీలో అడుగుపెట్టి ఎలాగైనా ఈ అవిశ్వాసం నెగ్గుతామంటున్నారు కూటమి నేతలు. అయితే ఇప్పటికే హోటల్లో కార్పొరేటర్లతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి భేటీ అయ్యారు. అయితే కూటమి కార్పొరేటర్లలో 2 భూపతిరాజు అలాగే సుజాత మలేషియా నుంచి విశాఖకి ఇంకా చేరుకోలేదు, ఇంకా కూటమి నేతలతో టచ్లోకి కూడా వెళ్లలేదన్న సమాచారం అయితే తెలుస్తుంది. మరో 2 కార్పొరేటర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరవుతారని వైసీపీ చెబుతుంది. అయితే కోరం లేకుండా చేసి ఈ అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలాగా చేయాలని వైసీపీ అయితే పథకాన్ని రచిస్తోంది.